క్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. మన ప్రార్థనలోనికి వెళ్ళకముందు ఈ సాయంకాలము లేఖనంలోంచి ఒక భాగము తీసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులు కనబడవలని సమాజ మందిరంలోను, క్షమించండి 7వ అధ్యాయము 7వ వచనం, క్షమించండి 7వ అధ్యాయం 7వ వచనం మత్తయి సువార్త. అందరూ కలిసి 7, 8 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 7, 8. ఆ అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరకును, తట్టువానికి తీయబడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళ నాయన ఈ రీతిగా సంఘ ప్రార్థనలో మేము కూడి నీ గణనామములను, నీ మహోన్నత నామమును మేము ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై, ఈ విలువైన సమయంకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని అందరినీ సన్నిధిలో సమకూర్చి దేవదేవుని ఆరాధించుటకు నాయన మాకు ఇచ్చిన ఈ సంఘ ప్రార్థనా సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ లేఖంలోని ఆత్మీయ సత్యములను గ్రహించుటకు కాల్సినకు మీ ఆత్మీయ జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి, అయ్యే గుణంలో పాత్రలను తండ్రి నా నిస్సాయతను ఒప్పుకొంచున్నాను. నీ ఇక్కడ నిలుచుటకు ఏమాత్రం యుగులను కానేను ఒప్పుకొంచు ప్రభా. నీ సందులో నేను నా అవిధేయతను ఒప్పుకొంచున్నాను, నిలబెట్టుమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ మాటలను మాకు దయచేయండి ప్రభా. ఈ ఆన్లైన్లో కూడా వింటున్న వారిని మీరు దర్శించండి తండ్రి. నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నాయన మరి ఒప్పింపచేయమని, నీ వైపు తిరిగేటట్టుగా చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి. ఇంతవరకు నాయన పాటల్లో మీ సన్నిధి మాకు అనుగ్రహించారు. నీకు స్తుతులు. మా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే నీకు వందనాలు. నీ వాక్యమును కూడా ప్రభా మాకు మెండుగా అనుగ్రహించి నేను 2 చేపల 5 రొట్టెలను ఎలాగో విరిచి పంచిపెట్టారు నేను అలాగూ వాక్యము నాకు పంచిపెట్టమని, మమ్మల్ని బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని సమస్త ఘనత నీకే ఆరోపిస్తూ నీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకునే భాగము అందరికీ మనకి సుపరిచితమైన భాగమే. మత్తయి సువార్త 7 అధ్యాయము 7, 8 వచనాలు. అయితే ఇక్కడ మనం సాయంకాలం కావాల్సిన లేఖన భాగమును అడుగుడి మీకు ఇవ్వబడును. అదే 8వ వచనములో అడుగు ప్రతి వాడును పొందును. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వాడును పొందును. యేసు ప్రభువారు మరి ఈ మాటలు తానే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఎంత శ్రేష్టమైన మాటలు. అడగండి మీకు ఇస్తాను, అడిగే ప్రతి వానికి నేను అనుగ్రహిస్తాను, అడుగు ప్రతి వాడు పొందునని. మరి
దేవుడు అడిగే వారికి ఇవ్వటానికి ఏమాత్రము వెనుక తీయడు. ఆయన దగ్గరికి వచ్చి మనము మొరపెట్టినప్పుడు, మన అవసరాలు తెలియచేసినప్పుడు ఆయన త్రోసిపుచ్చే దేవుడు కాదు, ప్రేమగల దేవుడై ఉంటున్నాడు. అయితే మన ప్రార్థన చేయనప్పుడు ఆ ప్రార్థన విధానము ఎలాగుండాలో అది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ జవాబు పొందుకోలేకపోతుంటారు. దానికి ప్రాముఖ్యమైన విధానం ఉన్నది. మన ప్రార్థనలో ఆలకించబడాలంటే, మనకు జవాబు రావాలంటే చాలా జాగ్రత్తగా మనం మొరపెట్టవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినముల్లో మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటకు మనం వస్తున్నాము. మన అవసరతలు ఎలాగుంటున్నాయి, ఎలాగో మనము దేవుని దగ్గర మనం వినవించుకుంటున్నాం. మన సొంత అక్కర్లను మనము తెలియజేసుకుంటున్నామా, లేకపోతే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ ఎదుగుదల కొరకు, సంఘములో మరి ఆత్మలు ఇంకా నూతనముగా చేర్చబడేటట్టుగా, సంఘ సరిహద్దులు ఇంకా పెంచబడేటట్టుగా, సువార్త వ్యాపకం ఇంకా జరిగినట్టుగా వాటి కొరకు మనము ప్రార్థన చేయవలసింది. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ప్రార్థన చేయనప్పుడు వీటిని మనము మనసులో పెట్టుకోవాలి. మనము మరి ఇక్కడ చూసినట్టయితే ఒక సేవకుడు ఇలాగ చెప్తున్నాడు. ఒక చోట ఆ సంఘ కాపరిగా ఉన్న ఒక వ్యక్తి, ఒక ఆయన దైవజనుడు, తను ఆదివారం తర్వాత మరి మిగిలిన రోజుల్లో సంఘ సభ్యుల ఇళ్లను దర్శిస్తుంటూ ఉంటాడట. అలా దర్శిస్తూ ఉన్న క్రమంలో ఒక ఇంటికి, ఒక సహోదరి ఇంటికి వెళ్ళారట. అయితే ఆ ఇంటికి వెళ్ళే సమయానికి ఆ సహోదరి ఒక చాప వేసుకొని చక్కగా ప్రార్థన చేస్తూ ఉందట. మరి ఈ దైవజనులు అక్కడ వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థన చేస్తుండగా ఆయన కూడా మరి నిశ్శబ్దంగా అక్కడ వెళ్ళి మరి ఆ చాప మీద ఆయన కూడా మోకరించి కళ్ళు మూసుకొని ఆ ప్రార్థనలో ఏకీపిస్తున్నాడు. మరి ఆమె కొద్దిసేపు ఒక అరగంట ఎంతో ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ముగించిన వెంటనే చూస్తే దైవజనుడు పక్కన మోకరించి ఆయన కూడా ఆమెతో కలిసి ఆమెనని చెప్పారు. వెంటనే ఆయన చూసి, అయ్యగారు ఎప్పుడు వచ్చారు, వందనాలని చెప్పి అన్నప్పుడు ఆయన అన్నారంట, నీవు నీ కుమారుల కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు మేము వచ్చాను, నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు వచ్చాను అని చెప్పాను. ఆమె ప్రార్థనలో అంతా తన కుమారులు, తన కుటుంబము, తన భర్త, తన పిల్లలు, దాని మీదే ఎక్కువ ప్రార్థన చేస్తూ దేవుని సంఘము కొరకు, దేవుని సేవకుల కొరకు ఒక అర నిమిషం ఎంతో చేసేదట. కనుక ఈ దినాల్లో మనం చూస్తుంటే మన సొంత అవసరతలే మనం దేవుని దగ్గర చెప్పుకోవడానికి చూస్తూ ఉంటాం. అది దయచేయ ప్రభా, ఇది దయచేయ ప్రభా అని. అయితే ఆయన చెప్పాడు, నేను ఎన్నడూ నా పిల్లల కొరకు ప్రార్థన చేసే అలవాటు నాకు లేదు. నా జీవిత కాలంలో నేను సేవకు వచ్చినప్పటి నుండి దేవుడే చూసుకుంటాడు వాళ్ళని. నా పని ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, వారి అవసరాల కొరకు ప్రార్థన చేయడం, వారి ఇబ్బందులలో వారికి సహాయం చేసేట్టుగా ప్రార్థన చేయటం, ఆత్మలు రక్షింపలాగున వారి కొరకు ప్రార్థన చేయటం, వారి శ్రమల్లో, కష్టాల్లో వారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయటం, అది నేను నేర్చుకున్నాను అని చెప్పాడని. దేవుడే మన పిల్లలను ఆయన చూసుకుంటాడు, ఆయనే ఆశీర్వదిస్తాడు.
కనుక ఈ దినముల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అంతా చేసిన తర్వాత ముగింపులో నా భార్యను, నా భర్తను, నా పిల్లలను జ్ఞాపకం చేసుకో అని అంటుంటారు. మంచిదే, చేయడం మంచిదే, కానీ ప్రాముఖ్యమైనది. యేసుప్రభువు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 6:31, 32, 33లో మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి, మీకేం కావాలో. కనుక మన ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. కనుక ప్రార్థన మనం చేసినప్పుడు పొందేవారుగా ఉండాలి. దాని యొక్క జవాబును పొందేటట్టుగా మనం ప్రార్థించాలి. ఇక్కడ యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం ఒక మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుకుందామండి. అందరూ కలిసి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2, 3 వచనములు అందరూ కలిసి చదువుకుందాం. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. 3వ వచనం కూడా, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. మీరు ఒకవేళ అడిగినను దేని నిమిత్తం అడుగుతారంటండి? మీ భోగముల నిమిత్తము. అయితే స్వార్థంతో అడుగుతాం. స్వార్థము, భోగముల నిమిత్తము నీ వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. చూసారా మరి ఎలాగో మన ప్రార్థన ఉంటున్నది? దేవుని సన్నిధికి మన ప్రార్థన ఎలాగో వెళుతున్నది? జవాబిచ్చే ప్రార్థన మనం చేస్తున్నామా? దేవునికి అంగీకారమైన ప్రార్థన. దురుద్దేశముతో కూడా ప్రార్థన చేస్తున్నారట. ఇక్కడ రాయబడింది పత్రికలో. అందుకనే ఆయన మన మనవి వినటము లేదు అని. ఆ ప్రార్థన వల్ల మనకేమీ లభించట్లేదు. నో యూస్ ఫర్ దట్ ప్రేయర్. ఊరికి అలా చేసేస్తున్నాం. కనుక ఇక్కడ ఖచ్చితంగా రాయబడి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే స్వార్థంతో, స్వార్థపూరితమైన ప్రార్థన మనం చేయకూడదు. ఒక చిన్న ఒక ఉపమానం లాంటిదే. కానీ ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకుంటున్నారు దగ్గర కూర్చొని కొద్ది దూరంలో. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట. చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై భక్తుడానికి ఏం కావాలి అని అడిగారంట. ఆయన అన్నాడంట, ఆ ఎదట కూర్చున్న వ్యక్తి వైపు చూపిస్తూ, ఆయన ఏం అడుగుతాడో దానికి నాకు రెట్టింపు దయచేయి అని అడిగాడట. సరే అని చెప్పి ఆ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు భక్తుడానికి ఏం కావాలంటే, ఆ వ్యక్తి మొదటి వ్యక్తి చెప్పిన మాట రెండో వ్యక్తి విన్నాడు. విని ఏమంటున్నాడంటే, నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక కళ్ళు తీసే ప్రభా, కంటిని తీసే ప్రభా. చూసారా ఆ దురుద్దేశం ఏంటి? ఈయనకి ఏది జరిగితే అది డబల్ ఆయనకు కావాలని ఆయన కోరాడు. అది విన్నాడు ఈయన. ఒక కన్ను తీస్తే అతనికి ఎన్ని కళ్ళు పోతాయి? 2 కళ్ళు పోతాయి. పోవాలనే ఉద్దేశము. అలాగా ఒక కన్ను పోయింది అతనికి. నాకు ఒక కన్ను ఉంటే చాలా అనుకున్నాడు. అతనికి మాత్రం 2 కళ్ళు పోవాలి. చివరికి ఒక కన్ను పోయింది, అతని 2 కళ్ళు పోయాయి. ఆ మొదటి వ్యక్తి తన కోపగించుకొని అక్కడ పక్కన రాయి తీసుకొని ఎందుకో అలా విసిరినప్పుడు ఆ రెండో వ్యక్తి ఒక రెండో కన్ను తగిలి ఆ కన్ను కూడా పోయిందట. కనుక దురుద్దేశములు ప్రార్థనల్లో ఇది చెప్తున్నా, మనం మాదిరిగా తీసుకోవాలని. మన ప్రార్థనలు దురుద్దేశంతో ఉన్నాయా, స్వార్థముతో ఉన్నాయా?
మనం పరీక్షించుకోవాలి. కనుక ఈ దినముల్లో ప్రార్థనకు మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. మొదటి యోహాను పత్రిక, అక్కడ చక్కని మాటను చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనములకు అందరు కలిసి చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. 15 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. చూసారు ఇక్కడ చక్కని మాట. ఆయనను బట్టి మనకు ధైర్యం, యేసు ప్రభువును బట్టి మనకి ఏ ధైర్యం అంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన ఆలకిస్తాడంట. ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు హిజ్ విల్. ఆయన చిత్తానుసారంగా ఉండటం మనం అడగాలి. ఏదో మనం ఇష్టమైన వాటిని అడగడం కాదు. చిత్తానుసారంగా ఉన్న అడిగితే ఆయన ఆలకిస్తారంట. ఆయన ఆలకిస్తారని మనం నమ్మితే అడిగినవి అవి మనం పొందుకుంటామని చక్కని వాక్యం. కానీ మన అంచిత ప్రకారము అడగవలసిన వారమై ఉంటున్నామని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక ఈ దినముల్లో మరి మన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించి ఆ విధంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈ సమయంలో 2-3 తలంపులు మనం చూసుకుందాం. రాజులు మొదటి గ్రంథములో ఒక మాట చూడండి. రాజులు మొదటి గ్రంథములో 3వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం అందరు కలిసి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం అందరు కలిసి చదువుదాం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా. యెహోవా దేవుడు మరి స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నారండి? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా. నేను అని చెప్పినప్పుడు ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా ఇవ్వటానికి సాధ్యమైన దేవుడు, ఏదైనా. అందుకనే నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని. ఆ మాట ఒకవేళ మనతో అంటే దేవుడు మనకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో కదా. ఏమడగాలో ఎంత తర్జన పడతామో. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఏదైనా ఇస్తానని చెప్పాడిన. మనకు తెలిసిన అసాధ్యానికి సాధ్యమైన దేవుడు. ఈయన ఏదైనా ఇస్తాడు. కనుక ఏది అడగాలి అని మరి ఆత్రపడతామేమో. అయితే ఇక్కడ చూసినట్టయితే మరి దేవుడు నీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుమని అడిగా అన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే 7వ వచనం చూడండి. ఇక్కడే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ సొలొమోను దేవునితో చెప్తున్నాడు. అందరు కలిసి చదువుకుందాము. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నాకు బుద్ధి లేదు, నాకు వివేకము లేదు, జ్ఞానము లేదు. ఎంత చక్కగా నాకు తగ్గించుకుంటున్నానండి. వెంటనే అడగట్లేదు నాకు అది కావాలి ఇది కావాలని. ఏం చెప్తున్నానండి? కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు, నేను బాలుడను.
ఎంత దీనత్వముతో ఆ మాట చెబుతున్నాడు. తర్వాత ఇక్కడ అంటున్నాడు 9వ వచనంలో, 9వ వచనం ఆఖరి లైన్లో, నాకు వివేకం గల హృదయము దయచేయము. నాకు వివేకం ఇక్కడ ముందు ఇంకా రాసినట్టే అక్కడ చదివినట్టయితే 9వ వచనం అందరు కలిసి చూద్దాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయము దయచేయము. చక్కని కోరిక అడిగాడు, ఇంకేమీ అడగలేదు ఆయన. సొలొమోను రాజు తెలుసు, నా తండ్రిని ఎంతో దీవించాడు ఈ దేవుడు, నన్ను కూడా దీవించగలడు. అయితే వివేకంలో హృదయం కొరకు ఆయన అడిగినప్పుడు 10వ వచనం చదివినట్టయితే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు ఏమైందటండి? అనుకూలమైందంట. అంటే ఆయన చిత్త ప్రకారము దేవుడు ఆశించే ప్రార్థనను, ఆ కోరికను సొలొమోను అడుగుతున్నాడు. అందుకనే అది ప్రభువునకు అనుకూలమైందంట. చూస్తారా, దేవునికి అనుకూలమైంది మనం అడిగినప్పుడు ఆయన ఏమాత్రం ఇవ్వటానికి వెనక తీయడు. కనుక 12వ వచనం చూసినట్టు ఆ 11వ వచనంలో చదువుకుంటే దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చను. ఏమన్నారంటే ఇక్కడ చదువుకున్న 11వ వచనము, దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు తన మనవి ఆలకిస్తానని ఎరిగాడు కనుక అది ఆయన పొందుకున్నాడు. దేవుడు అడిగాడు, నీకేం కావాలో అడగమన్నప్పుడు తను వివేకము గల హృదయం అడిగాడు. దేవునికి ఇష్టమైంది అది దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా దేవుడు అంటున్నాడు 13వ వచనము, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన ఈ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒకడేనను ఉండడు. కనుక సొలొమోను ఒక కోరిక ఏంటంటే దేవుని ప్రజలను, ఇశ్రాయేలును ఎలాగో పరిపాలించాలి. నా జ్ఞానము చాలదు, మీరు పరిపాలించాలంటే దేవుని జ్ఞానమే నాకు అవసరము. అందుని బట్టి దేవుడు అడిగిన దానికి తను అడిగిన కోరిక, నాకు అడ్మినిస్ట్రేషన్ జ్ఞానం కావాలి. ఎంతో ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలాలంటే ఎంతో గొప్ప జనము కనుక దేవుని దగ్గర ఆయన అడిగి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రాముఖ్యమైనవి ఆయన ప్రార్థనలో పెట్టాడు. నాకు జ్ఞాన వివేకముల హృదయం దయచే ప్రభువా, ఈ ప్రజలను నేను ఏలాలంటే కష్టము, నాకు బుద్ధి చాలదు. ఎంతమంది మనం ప్రార్థనలో మనం ప్రభు దగ్గర నేను బుద్ధిహీనుడు ప్రభువా, నాకు బుద్ధి లేని వాళ్ళు ప్రభువా అని మనం ఎంతమంది ఒప్పుకుంటున్నాం. ఎంత తగ్గించుకున్నాడంటే, ఎంత శ్రేష్టమైన ప్రార్థన, ఎంత మంచి కోరిక సొలొమోను అడిగాడు. దేవునికి అనుకూలమైంది ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మొదట ఆయన రాజ్యమున నీతిని మనం వెతికినప్పుడు హీ నోస్ వాట్ ఎవర్ హీ నీడ్ హీ విల్ గివ్. అన్నీ ఇస్తారు ఆయన. కనుక ఈ తలంపులో మనం చూసినట్టయితే సొలొమోను అడిగిన దాన్ని మనము కూడా దేవుని సందులో ప్రాముఖ్యమైన దాన్ని అడగవలసిన వారమే ఉంటున్నాం. దేవునికి అనుకూలమైన దాన్ని అడిగినప్పుడు మన సంఘము క్షేమాభివృద్ధిలో ఉండాలి, వృద్ధిలో ఉండాలి. ఆత్మల పంట ఈ స్థలం అంతా కొత్త ఆత్మలతో నింపబడాలి ప్రభువా అని ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. సరిహద్దులు పెంచబడాలని, అది దేవుడు మన దగ్గర నుంచి కోరే ప్రార్థన, అది ఆయనకు అనుకూలమైన ప్రార్థన. ఎందుకంటే దాని ద్వారా ఆయన మహిమపరచబడతాడు, ఆయన ఘనపరచబడతాడు. కనుక ఆయనకు అంగీకారమైన ప్రార్థన మనము చేయవలసిన వారమే ఉంటున్నాం. రాత్రి వేళ ఈ రీతిగా మనం ప్రార్థనలో కొనసాగాలి. రెండో తలంపుగా మనం చూసినట్టయితే
మొదటి సమూయేలు మొదటి గ్రంథము ఇక్కడ చూసినట్టయితే హన్నా గురించి మనము కొద్దిగా ధ్యానిద్దాం. హన్నా మరి ఎల్కానా భార్యగా ఉన్నది. మరి ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు, పెనిన్నా, హన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. దాన్ని బట్టి తను ఎంతో కోపగ్రస్తురాలుగా ఉన్నది, విసుగుతో ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే మొదటి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్ చదవండి. చివరి లైన్ 5వ వచనం చదవండి తీసిన వారు. యెహోవా ఆమెకు సంతు లేకుండా, ఎవరికి? హన్నాకు సంతు లేకుండా చేసెను. 6వ వచనము, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమె కోపము పుట్టించుచు వచ్చెను. కనుక హన్నా మరి పిల్లలు లేని దాని ఉండగా తనెంతో కోపగ్రస్తులుగా ఉంది. తన భర్త ఎల్కానా కూడా అంటున్నాడు ఇక్కడ 8వ వచనములో. ఆమె చదవండి, ఆమె పెనిమిటైన 8వ వచనము, ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము చేయటం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అలాగ ఆదరిస్తూ ఉన్నాడు ఎల్కానా కూడా. ఆయన ఎంతో దేవుని దగ్గర మొరపెడుతుంది. కానీ ఒక సమయంలో దేవునికి అంగీకారమైన ప్రార్థన చేయటానికి సిద్ధపడింది. అదే 10వ వచనం చదువుకుందామండి. 10వ వచనం చదవండి. హన్నా బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతికు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. చాలు అసలైన ప్రార్థన ఇక్కడ, దేవునికి అనుకూలమైన ప్రార్థన. అంతవరకు కుమారుడు దయచే ప్రభా అడుగుతూ వచ్చిందేమో, కానీ ఇక్కడ మాత్రము తన ప్రార్థన ఎంతో ఇంటెన్సిఫై అయిపోయింది. నా దేవుని ఎలాగ అడిగితే నాకు జవాబు వస్తుందో ఆమె ఆ ఆత్మీయ గ్రహింపు కలిగి ప్రార్థన చేస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చిందంట. ఏడ్చి ఏమంటే ఒక మగపిల్లవాడిని అనుగ్రహిస్తే వాడిని నీ కొరకే, నీ సేవకే అప్పచెప్పుతాను. దేవుడు అది కోరుతున్నాడు. మన ప్రార్థనలో ఏం చేస్తావు? ప్రార్థనలో అడిగినప్పుడు నాకేమిస్తావు నువ్వు? నా కొరకు ఏం చేస్తావు నువ్వు? గాడ్ ఎక్స్పెక్ట్స్ దట్ వన్. దేవుడు ఇస్తాడు మనకు అన్నీ. కానీ ఇక్కడ ఉంటుంది, ఒక మగ కుమారుడు నాకు ఇస్తే, మగ బిడ్డని ఇస్తే అతను నీకే మొక్కుబడిగా నీకే ఇస్తాను. ఇక్కడ మన తలంపు ఏంటంటే, హన్నా మరి యాజకుడైన ఏలీ ఎంతో వృద్ధుడైపోయాడు. ఆయన బోధించే శక్తి లేదు, ప్రవచించే శక్తి లేదు, గద్దించే శక్తి లేదు, అంత ముసలివాడైపోయాడు. వారిద్దరి కుమారులు చూస్తే హోఫ్ని, ఫినెహాస్ ఎంతో భయంకరమైన వ్యభిచారులు అయిపోయారు. మనం చదివితే అవన్నీ మనకి ఇక్కడ తెలిసిన విషయాలే. కనుక హన్నా ఆత్మీయ వివేకముతో గ్రహించింది, రాబో దినాల్లో ప్రవక్త లేడు, మాకు దేవుని మాట చెప్పేవారు లేరు, దేవుని రాజ్యము విస్తరించడానికి నిలబడే సేవకులు ఎవరు లేరు.
అనే గ్రహింపు కలిగి ఆవిడ ఈ ప్రార్థన చేసింది. మగ కుమారుడు నాకు మగ పిల్లవాడిని ఇస్తే నీకే ఇస్తాను మొక్కుబడి చేసుకుని. ఎలాంటి ఉన్నతమైన ఉద్దేశంతో ఆమె ప్రార్థన చేస్తున్నాను. దేవుని దగ్గర మొరపెట్టింది, తన యొక్క ఉద్దేశమును బయలుపరిచింది. అది దేవునికి అనుకూలమైనట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 15వ వచనం ఇదే అధ్యాయంలో ఆఖరి లైన్ చదవండి. అక్కడ హన్నా నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకున్న. హౌ షీ వాజ్ ప్రేయింగ్ బై పోరింగ్ హర్ స్పిరిట్ ఇన్ ద ప్రేయర్. దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని, ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థన చేయటము. దట్స్ వై హీ గాట్ రిప్లై ఫ్రమ్ ద గాడ్. దేవుని నుంచి జవాబు పొందుకున్నది. 19వ వచనము ఆఖరి లైన్ చదవండి చాలు. ఆఖరి లైను 19 ఆఖరి లైను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని. లార్డ్ రిమెంబర్డ్ హర్. ఆమె చేసిన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంది కనుక ఒకప్పుడు యెహోవా దేవుడే సంతు లేకుండా చేశాడు, కానీ ఆమె చేసిన ప్రార్థన అది అనుకూలమైంది దేవునికి. అందును బట్టి యెహోవా ఆమెను జ్ఞాపం చేసుకున్నాడు. 20వ వచనంలో 20 చదవండి. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితున్నానుకొని వానికి సమూయేలుని పేరు పెట్టెను. వాట్ ఏ విక్టరీ షీ గాట్. దేవుని దగ్గర మొరపెట్టి అనుకూల ప్రార్థన చేసి మగపిల్లవాడిని సంపాదించుకో. అయితే వాట్ ఈస్ హర్ రెస్పాన్సిబిలిటీ? ఆ కుమారుని ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి అర్పించాలి. 24వ వచనం చదవండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడే ఉండగా అమ్మ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చింది. ఆ కుమారుని తీసుకొని పాలు విడిచిన తర్వాత దేవునికి అర్పించడానికి ఆమె చేసిన ప్రార్థన యెహోవా జ్ఞాపం చేసుకున్నాడు, నెరవేర్చాడు. ఆమె దేవుని దగ్గర విన్నవించుకున్న కోరికను తిరిగి నెరవేరుస్తున్నది. 26వ వచనము. నా ఏలినవాడా. 26వ వచనం. నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకును ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించిన కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎంత అనుకూలమైన ప్రార్థన చేస్తుందండి. ఒక ప్రవక్తను, ఒక న్యాయాధిపతిని తన నుండి తీసుకురావాలని ఆసక్తితో దేవుని దగ్గర మొరపెట్టింది. ఆత్మను కుమ్మరించుకొని బహుగా దుఃఖాక్రాంతులై ఏడ్చి దేవుని దగ్గర వాగ్దానం చేసి ఒక కుమారుని సంపాదించుకుని సమూయేలుని పేరు పెట్టుకొని ఆ బిడ్డను తీసుకొచ్చి ఏం చేశారంట? యెహోవాకు ప్రతిష్ఠించినాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇంకా మనం చూసినట్టయితే 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా చదవండి. 2:11లో కూడా అక్కడే సమూయేలు. తర్వాత 2:11 తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య. సో he was doing God's ministry. ఇంకా ముందుకు వెళ్తే ఆయన చదువుకుంటూ వెళ్తే ఆయన ప్రవక్తగా అయ్యాడు, న్యాయాధిపతిగా అయ్యాడు. అన్న యొక్క ప్రార్థన ఎంత గొప్పగా మరి పనిచేస్తుంది. ఆ ప్రాముఖ్యమైన ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినముల్లో చివరిగా మరొక తలంపు కలిగి ముందుకు మనం ముగించుకుందాం. యోబు గ్రంథములో కూడా కూడా ఒక ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో మనం చూస్తాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి
వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగునా. మనలో ఎంతమంది పేరెంట్స్ తన పిల్లలు ఎలాగ జీవిస్తున్నారు? వారు ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేస్తారు. ఎలాగ జీవించారు? ఏం మాట్లాడుకున్నారు? ఎవరితో ఏ సంభాషణ చేశారు? ఆర్ యు కౌన్సిలింగ్ యువర్ చిల్డ్రన్? యోబు ఇక్కడ చేస్తున్నాడు. 7 కుమారులు వారు పాపము చేసి దేవుణ్ణి హృదయంలో దూషించారేమో అని ఎవ్రీడే ఆయన దహన బలి అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో ప్రాముఖ్యమైనది అది కూడా. తమ బిడ్డలు యవన కాలంలోనే పరిశుద్ధ జీవితము జీవించినప్పుడు దేవుని పనిలో ఎంతో బలముగా వాడబడతారు. సంఘ క్షేమాభివృద్ధికి వారికి పనికి వస్తారు, సేవకు పనికి వస్తారు, పరిచర్యకు పనికి వస్తారు. కనుక ఇక్కడ యోబు ప్రతిరోజు వారి కుమారుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారంట. అనుకూలమైన ప్రార్థన దేవునికి అది. నా కుమారులు నా కుమార్తెలు ఎలాగుంటున్నారు, ఎలాగ జీవిస్తున్నారు, అది మనం గ్రహించి చాలా యు మస్ట్ హ్యావ్ విజిలెంట్ కేర్, మెలకువతో చూడాలి. వారిని వాచ్మెన్ లాగా కనిపెడుతూ ఉండాలి. దినములు చెడ్డగా ఉన్నాయి. సైతాన్ ఎంతో మనుషులు యవనస్తుల హృదయాలని వాడు కదిలించేస్తున్నాడు. కనుక యోబులాగా తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించరేమో అని వారి కొరకు వారిని పిలువనంపించి వారిని ఏం చేశారంటే పవిత్రపరుస్తున్నాడు. మన ఏమైనా మనకు బిడ్డలు పవిత్రులుగా ఉంటున్నారా మనం చెక్ చేస్తూ ఉండాలి. యోబు అలాంటి కార్యం చేస్తూ నిత్యము అలాగూ చేయుచుండెను అని ఇక్కడ ఉన్నది. కనుక ఈ సాయంకాల సమయంలో మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందో, దేవుని చిత్త ప్రకారంగా మనకు ఈ ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడనే మనం పొందుకుంటామనే ఆ తలంపుతో మనం ప్రార్థనలోకి వెళ్ళాలి. అటు రీతిగా దేవుడు మనల్ని ప్రార్థనలో కొనసాగింపచేయను గాక. ప్రభు మీ హృదయంలో ఉంచిన భారం కొలది ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే సోడు చిట్టి జోసెఫ్ గారు రేపటి దినాన క్యాట్రాక్ట్ ఆపరేషన్ గుండా వెళ్తూ ఉన్నారు. తన నిమిత్తమై భారంగా ప్రార్థించండి. తర్వాత మిగిలిన విషయాలు ప్రభు మీ హృదయంలో వచ్చిన భారం కొలది చేయవచ్చు.